ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. ఓం శాంతి. నేను శక్తిశాలి ఆత్మను. ఆత్మిక అభిమానంలో ఉండే స్నేహి ఆత్మను. సేవాదారి ఆత్మను. నిష్కామ సేవాదారిని. పరమాత్మ ప్రియుడను. ఈ క్షణం నేను ఆత్మ నా ప్రియాతి ప్రియమైన తండ్రి పరం ఆత్మ వారి సన్ముఖంలో ఈ జ్ఞాన మురళిని వింటున్నట్టు అనుభవం చేసుకుంటాను. ఓం శాంతి. ఓం శాంతి. मुरली डेट 13/9/2024। आज का हेडिंग, मीठे बच्चे, तुम सर्व आत्माओं को कर्म बंधन से सॉल्वेज करने वाला सॉल्वेशन आर्मी हो, तुम्हें कर्म बंधन में नहीं फंसना। సో ఈరోజు పరమాత్మ మనకిచ్చే బ్లెస్సింగ్ ఏంటి? కర్మ బంధన ఆత్మల, కర్మ బంధనాల నుంచి ముక్తులుగా ఉండే ఆత్మలు అంటే ఏంటి? నేను ఈ శరీరంతో ఏదైతే యాక్టివిటీస్ చేస్తానో అదొక కర్మ అవుతుంది. ఆ కర్మ, ఆ యాక్టివిటీ నాకు ఒక బంధనంగా నేను క్రియేట్ చేసుకుంటున్నానా? అదొకవేళ మన ఫ్యామిలీ మెంబర్స్ నుంచి ఆ రెస్పాన్సిబిలిటీస్ అవ్వచ్చు, ఈ శరీరపు బంధనాలు అవ్వచ్చు, అనారోగ్యపు బంధనాలు అవ్వచ్చు, శక్తిహీనతతో వచ్చే బంధనాలు అవ్వచ్చు. ఈ బంధనాలు వస్తే నేను వాటిని ఏం చేయలేను. నాకు ఆరోగ్యం బాలేకపోతే నేను ఏం చేయలేను. కానీ అట్లీస్ట్ నా ఒక కార్మిక్ అకౌంట్, ఒక కర్మ బంధనం అనేది క్లియర్ ఆఫ్ అయిపోతుంది అనే నాలెడ్జ్ నేను కనుక తెలుసుకున్నట్టయితే అదొక బంధనంగా, రెస్పాన్సిబిలిటీగా ఫీల్ అవ్వను. ఒక ఒక అకౌంట్ క్లియరెన్స్ అనే విధంగా నేను ఫీల్ అవ్వచ్చు. ఇదే పరమాత్మ చెప్తున్నారు. మీకు ఫర్ ఎవ్రీ యాక్షన్ దెర్ ఈస్ అన్ ఈక్వల్ అండ్ ఆపోజిట్ రియాక్షన్ అనేది మనకి తెలిసాక, నేను చేసింది నాకు అలాగే ఆపోజిట్ రియాక్ట్ అవుతుంది అని తెలిసాక, నేను ఏది కూడా కర్మ బంధనం అని అనుకోకూడదు. కర్మ బంధనాల నుంచి ముక్త ఆత్మగా అనుకోవాలి. మోస్ట్ ఇంపార్టెంట్. నేను కానీ ఈ విషయం అందరికీ వినిపిస్తే ఫస్ట్ నేను ఎలాంటి బంధనం ఎక్స్పీరియన్స్ అవ్వకూడదు. అప్పుడే నేను ఓపెన్ గా అందరికీ వినిపించగలను. సో ఒక్కసారి చెక్ చేసుకుందాం. నా ఈ లైఫ్ లో ఏ విషయాలు ఒక బాండేజ్, ఒక బంధనం, ఒక రెస్పాన్సిబిలిటీ ఆ విధంగా ఫేస్ అవుతున్నా, యాక్చువల్లీ నేను దాని నుంచి డిటాచ్డ్ గా ఉండొచ్చు. प्रश्न, कौन सा प्रैक्टिस करते रहो तो आत्मा बहुत बहुत शक्तिशाली बन जाएगा? जब भी समय मिले शरीर से डिटैच होने का प्रैक्टिस करो। डिटैच होने से आत्मा को शक्ति वापिस आएगा, इसमें बल भरेगा, तुम अंडरग्राउंड मिलिट्री हो, तुम्हें डायरेक्शन मिलता है। अटेंशन प्लीज, अर्थात एक बाबा की याद में रहो, अशरीरी बन जाओ। सो హెడ్డింగ్ లో చెప్పారు, కర్మ బంధనాల నుంచి ముక్తులుగా అవ్వండి అన్నారు. అది ఎలా అవ్వాలి? శక్తిశాలి స్థితిని మెయింటైన్ చేయాలి. మరి ఏ ప్రాక్టీస్ చేస్తే ఆత్మనైన నాలో ఆ శక్తిశాలి స్థితి అనేది వస్తుంది? ఎప్పుడు సమయం దొరికినా నేను ఆత్మ ఈ శరీరం నుంచి డిటాచ్డ్ గా, దూరంగా
బుద్ధి ద్వారా డిటాచ్‌మెంట్. శరీరం నుంచి దూరంగా ఉండడం అంటే అందరిని వదిలేసి వెళ్ళిపోవడం కాదు. డిటాచ్ అవ్వడం మరియు నేను ఆత్మ ఈ శరీరం నుండి డిటాచ్‌గా ఉంటున్నాను. మళ్ళీ శరీరంలోకి వచ్చి ఒక రోల్ ప్లే చేస్తున్నాను. ఈ విధంగా థాట్ ప్రాసెస్ అనేది ఉంటే ఆటోమేటిక్‌గా సోల్ కాన్షియస్ స్టేజ్‌లో ఉంటాం. ఎంత సోల్ కాన్షియస్ స్టేజ్‌లో అంటే అంతగా నా ఈ ఆత్మలో శక్తి పెరుగుతూ ఉంటుంది. సో, ఈరోజు పరమాత్మ మనకి ఏ టైటిల్ ఇచ్చారు? యూ ఆర్ ఎ సాల్వేషన్ ఆర్మీ. యూ ఆర్ అన్ అండర్ గ్రౌండ్ మిలిటరీ పర్సన్. అండర్ గ్రౌండ్ మిలిటరీ పర్సన్ ఎక్కడుంటారో తెలియదు. కానీ వాళ్ళ ఆపరేషన్స్ చాలా అక్యురేట్‌గా చేస్తారు. సో, నేను ఆత్మ నాకు పరమాత్మ ఇచ్చిన రెస్పాన్సిబిలిటీ విశ్వ పరివర్తన కార్యం. ఈ విషయం అందరికీ తెలియదు. కానీ పరమాత్మ మనకి ఏ విధంగా గుప్తంగా చేయొచ్చు అనేది రెస్పాన్సిబిలిటీ మనకిచ్చారు కాబట్టి, ఒకటే చెప్తున్నారు, అటెన్షన్ ప్లీజ్. ఒక్క పరమాత్మనే స్మృతి చేస్తేనే మీరు అశరీరిగా అవ్వగలరు. డిటాచ్డ్‌గా అవ్వగలరు. నేను ఆత్మ ఏ విధంగా తయారవుతున్నాను అనేది చెక్ చేసుకోవాలి. పరమాత్మను గురించి రకరకాలుగా పిలుస్తూ ఉంటారు ప్రపంచంలో. కానీ వారొక సూక్ష్మాతి సూక్ష్మమైన సర్వశక్తివంతుడు. పరంధామ నివాసి అనే విషయం ఎవ్వరికీ తెలియదు. కానీ ప్రాణేశ్వరుడు అని పిలుస్తారు. అంటే ప్రాణాన్ని ఇచ్చేవారు అని అంటారు. మరి ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది, ఈ శరీరానికి ప్రాణం ఇచ్చేది ఎవరు? ఈ శరీరానికి ప్రాణం ఇచ్చేది భృకుటి మధ్య స్థానంలో ఉండే ఈ ఆత్మ. ఈ ఆత్మనే లేకపోతే ఈ శరీరం ఒక బొమ్మతో సమానం. మరి ఏ విధంగా మనుషులు ఎవరైతే చాలా ఎఫెక్షన్ చూపిస్తారు, అదే మనిషి ప్రాణం విడిచాక పేరు పెట్టి పిలవరు. బాడీ అని అంటారు. ఒక డెడ్ బాడీ అని అంటారు. సో, ఒక్కసారి శరీరంలో ప్రాణం లేకపోతే ఈ బాడీకి ఏ మాత్రం విలువ లేనట్టు అనే క్లారిటీ మనకుంది. మరి నేను ఆత్మ ఈ శరీరానికి ప్రాణాన్ని. మరి నేను ప్రాణం అనుక్షణం పరమాత్మని స్మృతి చేస్తూ ఎంత శక్తిశాలిగా అవుతున్నాను అనేది చెక్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాన్న लाइट हाउस बन सबको शांति धाम सुख धाम का रास्ता बताना ही, सबकी नैया दुख धाम से निकालने की सेवा करना, अपना भी कल्याण करना ही నేను ఆత్మ లైట్ హౌస్ గా అవ్వాలి. ప్రతి ఒక్కరికి శాంతిధామం సుఖధామం యొక్క దారిని చూపించాలి. నా జీవితం అనే నావ దుఃఖధామం నుంచి సుఖధామానికి వెళ్తుంది. దుఃఖధామం నుంచి తొలగిపోవాలి. ఈ విధంగా నాకు నేను రిమైండ్ చేసుకుంటూ ఉన్నట్టయితే నాకు నేను మంచి చేసుకోగలను. ఎట్ ద సేమ్ టైం నేను ఆత్మ నా శాంత స్వరూప స్థితిలై ప్రతి ఒక్కరికి రెస్పెక్ట్ ఇస్తూ ఈ శరీరం నుంచి డిటాచ్డ్‌గా ఉండే అభ్యాసం చేయాలి. స్మృతి ద్వారానే ఈ కళ్ళు తెరుచుకుంటాయి. బుద్ధిలో రచయిత, రచన యొక్క జ్ఞానం సదా గుర్తుపెట్టుకొని రచయిత అయిన తండ్రిని స్మరిస్తూ ఉండాలి. ఒక్కసారి చెక్ చేసుకుందాం. రోజంతటి స్థితిలో ఎంత సమయం నేను శాంత స్వరూప ఆత్మను అనే స్థితి అయ్యాను అనేది. वरदान अपने संकल्पों को शुद्ध ज्ञान स्वरूप और शक्ति स्वरूप बनाने वाले संपूर्ण पवित्र भव. మన సంకల్పాలను మన ప్రతి థాట్ ని శుద్ధంగా జ్ఞానవంతంగా శక్తివంతంగా తయారు చేసుకునేవారు సంపూర్ణ పవిత్రులు అంటారు. ప్యూరిటీ అంటే
బ్రహ్మ బాబాని ఫాలో అవ్వడం, అట్ ద సేమ్ టైం బ్రహ్మచర్య వ్రతాన్ని ఆచరణ చేయడం అని అంటారు. అది ఎవరన్నా చేస్తారు. బయట సాధు సన్యాసులు కూడా చేస్తారు. కానీ పరమాత్మ చెప్తున్నారు, మీ థాట్స్ లో ప్యూరిటీని ఎంతగా ఇన్కార్పొరేట్ చేసుకున్నారు. ప్రతి థాట్ నాది పవర్ఫుల్ గా ఉందా, నాలెడ్జ్ఫుల్ గా ఉందా, ప్యూర్ గా ఉందా చెక్ చేసుకోవాలి. నా థాట్స్ ప్యూర్ గా లేకపోతే నాకు హ్యాపీనెస్ కూడా రాదు. నా విజన్ లో కానీ, నా యాక్షన్స్ లో కానీ ప్యూరిటీ కూడా రాదు. సో అందుకని చెక్ చేసుకోవాలి. నా ప్రతి థాట్ ఎంతో శుద్ధంగా, జ్ఞానవంతంగా, శక్తివంతంగా ఉండాలి. అప్పుడే ఐ యామ్ అ ప్యూర్ సోల్ అని చెప్పుకోవచ్చు. स्लोगन, दृष्टि में सबके प्रति शुभ भावना है तो अभिमान व अपमान का अंश नहीं हो सकता. మన ఈ దృష్టిలో నేను వేరే వాణ్ణి చూసే ఆ సమయం, సిచ్యువేషన్ చూసే సమయం, మనుషుల్ని చూసే సమయం, వస్తు వైభోగాలను చూసే సమయంలో ప్రతి ఒక్క దానిపైన శుభ భావన ఉన్నట్టయితే బాడీ కాన్షియస్నెస్, అభిమానం లేక అవమానాల నుంచి కూడా నేను రియాక్ట్ అవ్వను, ఇన్ఫ్లుయెన్స్ అవ్వను. ఎందుకంటే నా మర్సిఫుల్ స్టేజ్ అనేది నన్ను ఆ కాన్షియస్నెస్ నుంచి ప్రొటెక్ట్ చేస్తుంది. సో ఈరోజు ములి యొక్క హోంవర్క్, నేను శాంత స్వరూప ఆత్మను. శాంత స్వరూప స్థితిలో స్థితి అయ్యే వారిని. ఓకే, చల్ రిలాక్స్. ఓం శాంతి. నేను ఆత్మ సర్వశ్రేష్టవంతుడను. మనస్సా వాచా కర్మణ శుద్ధమైన సంకల్పాలను చేస్తూ ప్రతి సంకల్పాన్ని శక్తివంతంగా చేసుకుంటాను. నా ప్రతి సంకల్పం అందరి హృదయానికి టచ్ అవుతుంది. నా ప్రతి భావన ప్రతి ఒక్కరికి శీతలతను ఇస్తుంది. ఎవరు ఎలా ఉన్నా, పరిస్థితులు ఎలా ఉన్నా, నేను ఆత్మ ఆత్మాభిమాని స్థితిలో ఉంటూ బంధన ముక్త ఆత్మగా ఉంటూ తత శుద్ధమైన సంకల్పాలనే జనరేట్ చేస్తాను. నా ప్రతి సంకల్పం ప్రపంచం పట్ల, మనుషుల పట్ల శక్తిశాలిగా తయారవ్వాలి అని స్మృతి చేస్తాను. I, the soul, a peaceful being. Peace is my own birthright. I always try to experience the peacefulness of myself, and I, the soul, try to be a lighthouse and generate the same radiations of light towards others. Hey, Father, thank you so much for showing me an accurate pathway where I always try to follow the path of the Supreme Father. I am a pure being, a knowledgeful being, and a divine personality.
Om Shanti, Shanti, Shanti. I, the soul, experience the power of purity from the Supreme Father. Spread such power to every part of this body. With the God's power, I truly experience a peaceful stage all the time. Om Shanti.